నాకు బెస్ట్గా అనిపించిన మూవీ కమిటీ కుర్రోళ్ళు. ఈ మూవీ చూసిన తర్వాత మైండ్ బ్లోయింగ్ అనిపించింది. చిన్నప్పటి సంది ఫ్రెండ్షిప్ బాండింగ్, చిన్న వయసులో లవ్, క్రికెట్, పెద్ద అయిన తర్వాత కాలేజీ, కొన్ని సంఘటనల వల్ల ఆ 10 మందిలో ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ చనిపోతే ఎవరికి వాళ్ళు ఇడిపోయి విదేశాలకైతే వెళ్ళిపోతారు కొన్ని మంది. ఆ 10 మందిలో ఒక ఫ్రెండ్ ఒక పల్లెటూరులో సర్పంచ్గా పోటీ చేస్తూ ఉంటాడు. ఇంతకీ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చి సపోర్ట్ చేసిరా లేదా అనేదే మూవీ స్టోరీ. ఈ మూవీలో హీరో అంటూ ఏమీ ఉండదు. ఆ 10 మంది ఫ్రెండ్స్లో ప్రతి ఒక్క హీరోవే. స్టోరీలో దమ్ముంటే ఎలాంటి చిన్న సినిమా అయినా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో చెప్పలేం మనం. ఈ మూవీలో స్టోరీ ఉంది కాబట్టి అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది అనుకోవచ్చు. ఈ మూవీలో హైలైట్ ఏమన్నా ఉందంటే ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ ఇండేషన్ అనుకోవచ్చు. చాలా మంది ఫ్రెండ్స్ బాగలేదని మళ్ళీ ఎమ్మటే డిలీట్ చేస్తారు, కానీ ఈ మూవీ అలాగా ఉండదు. మూవీని స్టార్ట్ చేద్దాం అనుకుంటే ప్రతి సీన్ కూడా ఆ కుర్చీ నుంచి లేవను కూడా లేవరు, అలా ఉంటాయి ప్రతి ఒక్క సీన్ కూడా. మనకి ఏదో సినిమాని ఎలా పడితే అలా అడావిడి చేసినట్టు ఈ మూవీ ఉండదు. మనకి ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ మూవీలో. స్క్రీన్ ప్లే కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ ఇవన్నీ కూడా పీక్స్కి వెళ్ళిపోతాయి అనుకోవచ్చు. మూవీ బాగా యూత్ కనెక్ట్ అయింది. యూత్ కోసమే ఈ మూవీని తీసినట్టు అనిపించింది. ఇలాంటి మూవీస్ మనకి అరుదుగా వస్తాయి. ఫ్రెండ్స్తో స్టార్ట్ అయ్యి అలాగే రాజకీయాలు ఇవన్నీ కూడా మూవీలో మనకి అవపడతాయి. మెయిన్ థింగ్ క్లైమాక్స్. మొన్న రైటింగ్ రాశాడు ఆ డైరెక్టర్. మీకు ముందుగానే చెప్తున్నా, గుండెల మీద చేసుకొని ఈ మూవీని స్టార్ట్ చేయండి. ఈ మూవీలో ప్రతి ఒక్క సీన్ కూడా మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తుంది. మూవీ ఎక్కడ దొరికితే తెలుసు కదా, పోయి చూడండి. మన ఛానల్ ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ.